తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో చాలా హీట్‌గా ఉంది పాలిటిక్స్ అంతా. సో, ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలకి సంబంధించి ఈరోజు మనతో డిస్కస్ చేయబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, రీసెంట్‌గా చాలా జరుగుతున్నాయి ఆరోపణలు, ప్రత్యారోపణలు. అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి కౌంటర్‌గా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఫీల్ అవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వాళ్ళకి వీరు, వీరికి వాళ్ళు కౌంటర్ల మీద కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నారు. రీసెంట్‌గా మన కిరాక్ ఆర్‌పీ బొత్స సత్యనారాయణ గారి మీద చేసిన కొన్ని ఆరోపణలకు సంబంధించి లేదా ఇమిటేట్ చేసిన సందర్భానికి సంబంధించి ఆయన సారీ చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? అలాగే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాటలకి సారీ చెప్పే విధానం కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ సిచ్యువేషన్ అంతా ఎలా తీసుకోవచ్చు అంటారు? ఎవరికి వర్తిస్తుంది ఇదంతా? నమస్కారం అండి. ఇప్పుడు ఆర్పి అనే యువకుడు బొత్స సత్యనారాయణ గారి వాయిస్ని ఇమిటేట్ చేశాడు. అంటే ఆయన నత్తిని ఇమిటేట్ చేశాడు. నేనేమంటానంటే అంగవైకల్యాలు నత్తి కూడా దాంట్లోకే వస్తుంది. అది దేవుడిచ్చినటువంటి పరిస్థితి. దాన్ని మనం క్రిటిసైజ్ చేయడం అనేది సరైనది కాదు. ఎవరినైనా సరే కుంటోళ్ళని గుడ్డోళ్ళని అలాగా వాళ్ళని క్రిటిసైజ్ చేయటము, వాళ్ళు ఇమిటేట్ చేసి హేళన చేయటము కరెక్ట్ కాదు. ఆర్పి కూడా అదే పని చేశాడు. అది సరైనది కాదు. సోషల్ మీడియాలో అతనికి వ్యతిరేకంగా బాగా ట్రోలింగ్ జరిగింది. ఆ కుర్రాడు రాంప్రసాద్ వెంటనే క్షమార్పణ చెప్పాడు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ ఊపులో ఉత్సాహంలో ఉన్న కుర్రాళ్ళు ఆ పని చేయరు. వెంటనే నేను ఎందుకు చెప్పాలి అది ఇదని మాట్లాడతాను. అది గొప్ప విషయం. నేను అనుకుంటాను అతని వెనక ఎవరో ఉండి చెప్పించలే. అతనిలోనే నేను చేసిన తప్పు ఓ పెద్ద మనిషిని అలాగా రిలీజ్ అయ్యి చేశాడని అనుకుంటున్నాను. నేను దాన్ని వెల్కమ్ చేయాలి. సేమ్ టైము నేను బొత్స సత్యనారాయణ గారిని ఒక మాట అడగదలుచుకున్నాను. సత్యనారాయణ గారు, మీరు శాసన మండలిలో అహ్మద్ షరీఫ్ గారు శాసన మండలి చైర్మన్గా ఉన్నారు. 3 రాజధానుల బిల్లు ఆయన సెలెక్ట్ కమిటీకి పంపించారు. తిరస్కరించలేదు, ఆమోదించలేదు. తిరస్కరిస్తే మళ్ళీ వస్తే ఆటోమేటిక్గా ఆమోదించినట్టే. సెలెక్ట్ కమిటీకి వెళ్ళిందంటే అది పెండింగ్ పడినట్టే. ఆయన ఆ పని చేశారు. యావత్ రాష్ట్రం అభినందించింది ఆయన. కానీ మీరేమన్నారు ఆయన్ని? నువ్వు సాయిబుకే పుట్టావా అని చెప్పేసి అన్నారు. అలా అనవచ్చిన బొత్స సత్యనారాయణ గారు. మరి మిమ్మల్ని ఇమిటేట్ చేసిన ఆర్పి ఎంతో విశాలమైన హృదయంతో మీకు క్షమార్పణ చెప్పాడు కదా. మీరు ఇవాళ అహ్మద్ షరీఫ్ గారికి క్షమార్పణ చెప్తే మీరు కూడా ఇంకో మెట్టెక్కుతారు రాజకీయాలు. అది అసలు అలాంటి స్వభావం రాజకీయాలు ఎంతవరకు హెల్ప్ చేస్తుంది సార్? అంటే ప్రజల మన్నన పొందుకోవడానికైనా, ఆదరణ పొందుకోవడానికైనా అలాంటి బిహేవియర్ ఎలా మనకి ఉపయోగపడుతుంది? అంటే తప్పులు చేయటము, జరగటము, పొరపాటు చేయటం అనేది మానవ నైజం, సహజం కూడా. దాన్ని తెలుసుకొని క్షమార్పణ చెప్పడం అంటే ఒక స్టెప్ పైకి ఎక్కినట్టే, అధిగమించినట్టే. మరి ఇవాళకి కూడా మీరు బొత్స సత్యనారాయణ గారు మీరు ఆ మాట చెప్పలేదు కదా. మొత్తం మా ముస్లిం సమాజం అంతా కూడా చాలా బాధపడింది ఆ రోజు. మీరు ఆ రోజు అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. 5 పూట్లు నమాజ్ చేసి చీమకు కూడా హాని తలపెట్టని అహ్మద్ షరీఫ్ గారిని మీరు సాయిబుగా పుట్టారా అంటే అసలు వాళ్ళ మదర్ని మీరు క్రిటిసైజ్ చేయటమే కదా. ఈనాటికి మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోలేదు. దయచేసి ఇప్పుడైనా వెనక్కి తీసుకోండి. ఆర్పీని ఆదర్శంగా తీసుకోండి. మీరు తీసుకొని అహ్మద్ షరీఫ్ గారిని శాసన మండలికి పిలిపిద్దాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. అంటే కిరాక్ ఆర్పి గారు చేసిన అంటే చాలా వీడియోస్ ఉన్నాయి సంబంధించింది. ఈ ఒక్క విషయానికే ఆదర్శంగా తీసుకోమంటారా? ఆయన చేసే అన్ని వీడియోస్ని ఆదర్శంగా తీసుకోమంటారా రఫీ? అతను అన్ని వీడియోస్ ఒక క్రిటిక్గా చేశాడు. ఎందుకు అది జనరల్గా ఎవరి కెరియర్ని డెవలప్ చేసుకోవటానికి వాళ్ళు ఆ అంశాల మీద చేశాడు. ఇది వ్యక్తిగతంగా చేశాడు. దీంతోనే అది అతను బాగా ట్రోల్ అయ్యాడు. కాబట్టి ఈ సందర్భంగా నేను
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సయ్యద్ రఫీగా నేను బొత్స సత్యనారాయణ గారికి ఈ సలహా ఇస్తున్నా. మీరు కనుక ఇప్పుడు శాసనమండలి జరుగుతుంది, షరీఫ్ గారిని పిలిపిద్దాం, మీరే అడగండి. శాసనమండలి చైర్మన్ మోజెస్ రాజు గారు మీ పార్టీ వాడేగా, షరీఫ్ గారిని పిలవండి. పిలిచి, అయ్యా షరీఫ్ గారు, నా మీద ఒక వ్యంగ్యంగా నా నత్తిని ఇమిటేట్ చేసిన కుర్రవాడి మీద వచ్చిన విమర్శలకి అతను చలించిపోయి నాకు క్షమార్పణ చెప్పాడు. నేను ఆ రోజున మీ మదర్ని, మీ మతాన్ని నేను విమర్శించి నేను మాట్లాడాను. మొత్తము ముస్లిమ్స్ అందరూ కూడా బాధపడ్డారు. నేను ఇవాళ మీకు క్షమార్పణ చెప్తున్నాను అని చెప్తే మీరు ఇంకొంచెం పైకి వెళ్తారు. మీరు మంత్రిగా వైఎస్ఆర్సీపీలో మీరు ఒక వెలుగెలిగారు. రాజశేఖర రెడ్డి గురించి మీరు ఏం చెప్పారో అసెంబ్లీలో చూసాం. రాత్రి మందు కొట్టిందే రాజశేఖర రెడ్డి పడుకోడని చెప్పారు మీరు. అసలు రాజశేఖర రెడ్డి చనిపోవటం అనగా ఎవరెవరి హస్తాలు ఉన్నాయో కూడా మీరు చెప్పారు, పత్రికల్లో కూడా వచ్చినాయి. మరి మీ అవసరమో జగన్మోహన్ రెడ్డి అవసరమో మీకు పెద్దపీట వేశాడు, మంత్రి చేశాడు, మీరు అవన్నీ మర్చిపోయారు. కానీ పబ్లిక్ డొమైన్లో ఎక్కడికి పోవు, పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయారు, మళ్ళీ ఉప ఎన్నికలు ఎమ్మెల్సీ అయ్యి ప్రతిపక్ష నాయకుడిగా వచ్చారు. మీరు మీ హయాంలో భూములు కేటాయించుకున్నారు. కానీ ఉద్యోగ కల్పన కోసం దిగ్గజ కంపెనీలని లోకేష్ గారు విశాఖపట్నం తీసుకురాడు. ప్రభుత్వ పాలసీ ₹1 ఎకరం ఇవ్వాలని, ₹1 ఇవ్వమన్నా ఇస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ లక్ష్యం అది కాదు. రాష్ట్రం డెవలప్ అవ్వాలా, ఉద్యోగ కల్పన జరగాలని ఆ రకమైనటువంటి పాలసీ తీసుకున్నారు. బీహార్లో కూడా తీసుకున్నారు. బీహార్లో కూడా ₹1 ఆదానికి భూములు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉంది ఆ పాలసీ. మరి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కొన్ని కంపెనీలకి అసలు ఇవ్వని దానికి కూడా ఇచ్చారని మాట్లాడారు. అవన్నీ కూడా లోకేష్ గారు బయట పెడితే మీరు చెప్తా ఉంటే వాకౌట్ చేస్తారు మీరు. కాకపోతే మీరు పెద్ద మనిషి, ఎంపీ చేశారు, పెద్ద సభలో మీరు సభ్యులుగా ఉన్నారు. ఇవాళ చిన్న సభలో సభ్యులుగా ఉన్నారు. పెద్దల సభ అయినా చిన్నది కదా, చిన్న రాష్ట్రానికి సంబంధించి. కాబట్టి మీరు కూడా మీ పద్ధతి మార్చుకొని జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఎందుకు సార్ మీరు మాట్లాడతారు? కేవలం అంతే, మెప్పు కోసమే. ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చాడు, కారు వచ్చింది, బంట్రోతులు వచ్చారు, ఎలవెన్స్లు అన్నీ వస్తున్నాయి. రేపు 1 సంవత్సరం ఆగితే పోతాయి కదా, శాసనమండలి మీ మెజార్టీ పోతుంది కదా. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఒకదాని అనక ఒకటి, దేంట్లో కుంభకోణం లేదు చెప్పండి. లడ్డు దగ్గర నుంచి అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంటుంది అనుకోవచ్చు అంటారా? లేకపోతే అంబటి రాంబాబు గారితో ఇది ఎండింగ్ పడే ఛాన్స్ ఏమైనా ఉందనుకుంటున్నారా? అలా ఎందుకంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఒక కేసులో వెళ్ళాడు. ఇప్పుడున్న కేసు ఏంటి చెప్పండి? వాలంటీర్లకు వచ్చే జీతంలో వాళ్ళు పేదల పెన్షన్ దగ్గర లాటరీ టికెట్లు అమ్మించడం అంటే అది ఎంత నేరం అండి. పేదల పెన్షన్లకి లాటరీ టికెట్లు అమ్మిస్తారా? అది ఎంత నేరం అది. దాంట్లో జైల్లో ఉన్నాడు ఆయన. లూజ్ టాకింగ్ చేసిన దానికి బెయిల్ వచ్చేసింది. మరి ఎప్పుడెప్పుడు ఏ కేసులు ఎవరి మీద వస్తాయో చూసాంగా. మొత్తం 23 కేసులు అండి. అంటే అవి ఒకటే దీని మీద అనేక చోట్ల కేసులు వేశారు. అన్నీ కలిపి విచారిస్తారులేండి. అన్నిసార్లు అరెస్ట్ చేయరు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. ఎన్ని చోట్ల పెట్టినా ఒకటే కేసు మీద అన్నీ కలిపి విచారణ చేస్తారు. అది పెద్ద విషయం కాదు. ఎంతమంది జైల్లోకి వెళ్తారంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మద్యం కుంభకోణం ఒకటి, నకిలీ మద్యం తయారీ ఒకటి, రవాణాలో కుంభకోణం ₹13 ఇచ్చే దానికి ₹31 వసూలు చేసి జిల్లాల వారీగా పంచుకున్నారు. వైసీపీ నాయకులు జిల్లాల వారీగా పంచుకున్నారు. అందులో బొత్స సత్యనారాయణ గారి కుటుంబం కూడా ఆ జిల్లాలో ఆ రవాణా కార్యక్రమం ఆయన తీసుకుంది. ప్రతి జిల్లాలో ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడు తీసుకున్నారు. వాటిలో కూడా ఉంటాయి అరెస్టులు. ప్రభుత్వాన్ని ఖజానాకి లాస్ చేసినటువంటి విషయం కదా, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఎన్ని కేసులు వస్తాయో లడ్డు చూస్తున్నాం కదా. పెద్ద ప్రొఫెసర్లు
వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎలా మోస్తున్నారో చూస్తున్నాం. మేధావులు వచ్చేసారు బయటికి, లాయర్లు, మేధావులు, ప్రొఫెసర్లు. అసలు అక్కడ అందులో నెయ్యి చుక్క లేదయ్యా, అసలు నెయ్యే లేదయ్యా అంటే పందిగోవు లేదు, చేప నూనె లేదు, ఎద్దు కొవ్వు లేదు అని మాట్లాడతారండి వీళ్ళు. నెయ్యి లేదా అది మాట్లాడమంటే ఈ ప్రొఫెసర్ గారికి అది గుర్తురాదు, నాగేశ్వర గారికే నేను డైరెక్ట్ చెప్తున్నా. ఉండవల్లి గారికి అది గుర్తురాదు, పందిగోవు గురించి చెప్తాడు ఆయన. పందిగోవు ఎవరు చెప్పారు? ఎన్డీటీపీ ల్యాబ్ చెప్పింది. మీరు ఎన్డీటీపీ ల్యాబ్ని విమర్శించండి. ఎన్డీటీపీ ల్యాబ్ని సిబిఐ ఎందుకు అడగలేదు? ఎవరు చెప్తే ఆగిపోయింది సిబిఐ? మరి ఏంటి ఆ ల్యాబ్ని కూడా విచారించాలిగా, మీరు చేసింది కరెక్టా కాదా అని. కాబట్టి ఆ నివేదికలో పొందుపరిచిన అంశాలు వాస్తవాలే, కానీ అసలు కారకుల్ని, ఆ పెద్ద చేపల్ని పక్కన తప్పించేశారు. అది అందరికీ తెలుసు. అది మాట్లాడరు. ఒక్క చుక్క నెయ్యి లేకుండా 6 లక్షల కిలోలు నకిలీ నెయ్యి, ఎసెన్స్ కలిపిన రకరకాలు ఈస్టర్ అవన్నీ కలిపినటువంటి దాంతో లడ్డూలు తయారు చేస్తే దాని గురించి వీళ్ళకి నోరు రాదు, మాట్లాడరు. వాళ్ళు చెప్పినా ఎంత మొయ్యాలనుకున్నా జగన్మోహన్ రెడ్డిని ఆ 5 సంవత్సరాలు కల్తీ కాదు, కల్తీ అంటే మహాపాపం. 30% అయినా నెయ్యి ఉంటుంది అందులో, 70% కల్తీ. వేరేది వేస్తే కల్తీ అవుతుంది. నకిలీ నెయ్యి తిన్నటువంటి నెయ్యి కానీ నెయ్యి పేరే నెయ్యి, దాంట్లో నెయ్యి ఉండదు, నెత్తి బీరకాయలు నెయ్యిలాగా. అది ఎవరు మాట్లాడట్లా. ఆ పాపం ఊరుకునే పోదది. ఇవాళ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ప్రతి భక్తుడు తెలుసుకున్నాడు, వీళ్ళు జాకీలు పెట్టి లేపుతున్నారు, మనం ఏదో చెప్తే ప్రజల్లోకి వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఎన్ని చేసినా ఏమీ కాదు. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు, మీరు కూడా సీనియర్ మోస్ట్ పర్సన్ కాబట్టి మీ హయాంలో తిరుమల భక్తులకి మా ప్రభుత్వం మోసం చేసింది, మా చైర్మనే ఒప్పుకున్నాడు, అందులో నెయ్యి కాదు అది. సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు కదా, చిన్నప్పనే దొరికిపోయాడు కదా. కాబట్టి మీరు చెప్పండి, ముందుకు రండి. రాజకీయ జీవితం జగన్మోహన్ రెడ్డితోనే ఉందా ఏంటి సార్ మీకు? మీరు నిజాయితీగా మాట్లాడండి. ప్రతిపక్ష నాయకుడు మీరు, ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీరు వాస్తవాలు మాట్లాడితే మీరు ఇంకా పైకి వెళ్తారు. షరీఫ్ గారికి క్షమాపణ చెబితే ఇంకా పైకి వెళ్తారు. సరే, ఇప్పుడు రీసెంట్గా బిల్ గేట్స్కి సంబంధించి కొన్ని కామెంట్స్ జర్నలిస్ట్ సాయి గారు చేశారు. అంటే ఆయన మంచి వ్యక్తి కాదు, అంటే మోసమైన వ్యక్తి, ఆయన చేతుల్లో ఇవన్నీ అప్పగిస్తే ప్రజలకి అన్యాయం జరుగుతుంది, ఏమి ఆలోచించకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అనే విధంగా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. దానిపై మీ స్పందన ఏంటి సార్? జర్నలిస్ట్ సాయి గారి గురించి నేను చెప్పడం కంటే విజయసాయి రెడ్డి గారు బాగా చెప్పాడు. నేను చెప్పేది సాయి గారు, నాకు కూడా తెలుసు. ఆయన నిన్న చాలా తీవ్రమైన ఆరోపణలు చేశాడు, రాక్షసుడని, ఇంకా దారుణంగా. అది నిన్న జనం ఏమనుకున్నారంటే, ఏనుగు వెళ్తుంటే కొన్ని కుక్కలు మురుగుతూ ఉంటే ఏనుగు అలా పోతూ ఉంటుంది అంతే. బిల్ గేట్స్ అనేవాడు ప్రపంచ స్థాయి సంపన్నుడు, మేధావి, మైక్రోసాఫ్ట్ అధినేత. ఇవాళకి ఎంఎస్ ఆఫీస్ అతను దాంతో ఓపెన్ చేయాలి కదా కంప్యూటర్ తీసుకొచ్చి సాఫ్ట్వేర్ ప్రపంచ గతినే మార్చినవాడు అతను. మరి పక్కన బెంగళూరు ఉంది, ఇటు పక్కన తెలంగాణ ఉంది, ఇటు తమిళనాడు ఉంది. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అమరావతిలో ఏం లేదుగా, అమరావతి ఇప్పుడు కడుతున్నారు. మరి ఇక్కడికి ఎందుకు చూడటానికి వచ్చాడు? దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. బెంగళూరులో చంద్రబాబు నాయుడు లేడు కదా, తెలంగాణలో లేడు కదా, తమిళనాడులో లేడు. చంద్రబాబు ఎక్కడున్నాడు? అమరావతిలో ఉన్నాడు. అందుకనే వచ్చాడు బొంబాయి నుంచి బిల్ గేట్స్. అతని ఇంటర్వ్యూ దొరకదండి. 200 దేశాలు ఉన్నాయి, 200 దేశాలు అధినేతలు అడిగితే అతనికి టైం దొరకదు. కానీ అతను చంద్రబాబు నాయుడు గారు ఎత్తుక్కొని వచ్చాడు. అలాంటి బిల్ గేట్స్ గురించి సాయి ఏదో ఒక వీడియో పెడితే ఏమవుతుందండి? సూర్యుడు ముందు చిన్న క్యాండిల్ పట్టుకొని తిప్పినట్టుగా ఉంటుంది, అంతకంటే ఏముండదు. ఇలాంటి వాళ్ళకి నేను అనుకుంటున్నా సాయి కూడా సొంతంగా చెప్పింది కాదు, అది తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుండి వచ్చిన స్క్రిప్ట్ సాయి తన మాటల్లో చదివి
మాట్లాడి వినిపించాడు. కొంతమంది ఇలాంటి మాట్లాడి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వాళ్ళ గురించి ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడుకోవటం. బిల్ గేట్స్ని విమర్శించే స్థాయిదా? బిల్ గేట్స్ మీద ఏం ఆరోపణలు వచ్చినాయి? అంటే ఒక జర్నలిస్ట్గా వారి అభిప్రాయాల్ని అలాగే ఏం జరుగుతుంది అనేది చెప్పే హక్కు ప్రతి జర్నలిస్ట్కి ఉంటుంది కదా. సో అలా ఏమైనా ఆయన మాట్లాడి ఉంటారు. అంటే బిల్ గేట్స్తో పోటీ కాకపోయి కాదండి, ఉండొచ్చు కానీ- వాస్తవాలు మాట్లాడాలి కదా. ఆయన బాంబే ఎందుకు వచ్చాడు, ఇండియా ఎందుకు వచ్చాడు? ఆయనకు ఉన్నటువంటి ఆయన కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాడు. మన రాష్ట్రంలో కుప్పంలో సంజీవని అనే ప్రాజెక్టు ప్రజల ఆరోగ్యం మీద ఒక డేటా కార్డ్ తయారు చేయబోతున్నాడు. అది ఒక వ్యక్తి అక్కడ రోడ్డు మీద పడిపోయాడు అనుకోండి, అపస్మారక స్థితిలో ఉన్నాడు అనుకోండి, అతని చేతిలో జేబులో ఆ కార్డు ఉంటే ఆ నెంబర్ కొడితే అతని పూర్వపురాలన్నీ వచ్చేస్తాయి. ఏం జబ్బులు, ఏం ఆపరేషన్ జరిగినాయి, ఏమి అతని బ్లడ్ గ్రూప్ ఏంటి మొత్తం వచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది. అలాంటి మహోత్తరమైనటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. ఓకే, బిల్ గేట్స్ గారు అది ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల డాలర్లు, బిలియన్స్ డాలర్స్ ఇచ్చాడు ఆయన సంపాదనలో ఈ ఆరోగ్యం మీద. అలాగే సేంద్రియ ఎరువులతో పంటలు, క్యాన్సర్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ మందులు వేసేటువంటి పంటలు తినటం వల్లే జబ్బులు వస్తాయని గుర్తించి సేంద్రియ ఎరువులతో న్యాచురల్గా పండేటువంటి కూరగాయలు, ఆహార ధాన్యాలు పండించాలని అది ఒక కార్యక్రమం తీసుకున్నాడు. టెక్నాలజీ ఒక కార్యక్రమం తీసుకున్నాడు. అలాంటి వ్యక్తిని అమరావతికి పిలిచారు. అమరావతి గేమ్ చేంజర్ కాబోతా ఉంది. అప్పుడు వీళ్ళందరూ ఎన్ని మురిగినా వాళ్ళు కింద పడి ఏడవలసిందే. హైదరాబాదు తెచ్చినప్పుడు కూడా 30 సంవత్సరాల క్రితం కంప్యూటర్ అన్నం పెట్టొద్దా, బిల్ గేట్స్ కూర వండుతాడా, ఆయన కూరగాయలు పండిస్తాడా, ఏంటి చంద్రబాబు చేసే పని అని ఆ రోజు విమర్శించారు. చూసాం కదా అప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు. మరి హైదరాబాద్లో ఒక పక్కన బెంగళూరుని కాదని బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లోనే పెట్టాడుగా. మరి వాళ్ళు 50 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ఇక్కడ అమరావతిలో క్యాంటమ్ వాల్లీ వస్తుంది, దాంట్లో కూడా బిల్ గేట్స్ సహకారం ఉంది, టాటా వాళ్ళ సహకారం ఉంది, టాటా కంపెనీ కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతూ ఉంది. అనేక కంపెనీలు వస్తాయి, ఎకో సిస్టమ్ ఇటు అమరావతిలో డెవలప్ అవుతుంది. మీరు చూశారు కదండి, గూగుల్ వచ్చినప్పుడు అది అన్నం పెట్టుద్దా, ఉద్యోగాలు ఇస్తుందా, 200 ఉద్యోగాలు రాదు, అది గోడౌన్, అది వాతావరణం పాడైపోద్ది, మంచినీళ్ళు దొరకవు అని మాట్లాడిన వాళ్ళే మళ్ళీ వారం తిరిగేటప్పటికి మేమే తెచ్చాం గూగుల్. ఇప్పుడు ఈ బిల్ గేట్స్ వచ్చిన దాని మీద కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కదా. ఓ 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత దాని ఫలితాలు బయటకు వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటారు? సార్ ఇప్పుడు 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కూటమి వచ్చి. ఓవరాల్గా అసలు కూటమి పనితీరుపై ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ ఒపీనియన్ ఏంటి సార్? చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు గమనిస్తాం. నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా కూడా ఉన్నాను. కానీ ఇంత వేగంగా అభివృద్ధి కానీ, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ జరిగిన ప్రభుత్వాన్ని గతంలో కూడా నేను చూడలే. చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు అన్ని ప్రభుత్వాల కంటే ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు ఉన్నారు, ఇక్కడ ఒక 5 సంవత్సరాలు ఉన్నారు, విడిపోయింది. ఇవాళ మళ్ళీ ఓ 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంత వేగంగా ఇన్ని కార్యక్రమాలు, ఇంత అభివృద్ధి నేను గతంలో చూడలేదు. ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. ఎందుకని చెప్తున్నారా? ఇప్పుడు ప్రతి మహిళ, ఎన్నో తరగతుల మహిళలు ఉన్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, చదువుకునే మహిళలు ఉన్నారు, షాపుల్లో పనిచేసే మహిళలు ఉన్నారు, కూలీనాలు చేసే మహిళలు ఉన్నారు, లేదా దేవాలయాలు దర్శించే మహిళలు, వీళ్ళందరూ కూడా ఉచితంగా వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ ఉద్యోగాలు చేసుకునే చిన్న ఉద్యోగాలు, షాపుల్లో వాటిలో కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళు రోజుకి 50 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి పెట్టేవాళ్ళు. ఆ ప్రకారం చూసినా 1500 రూపాయలు వాళ్ళకి కలిసి వస్తుంది కదా, సేవ్ అవుతుంది కదా, అది ఆదాయం కదా వాళ్ళకి. అది ఒక్కటే కాదు కార్యక్రమం. 3 సిలిండర్లు ఇస్తున్నాం, అలాగే 4000 పెన్షన్. భారతదేశంలో ఏదైనా రాష్ట్రంలో 4000 ఉందా?
ఇప్పుడు చెప్తున్నారు బీహార్లో 1000 రూపాయలు ఇస్తామని, యూపీలో 1000 రూపాయలు ఇస్తామంటున్నారు. 4000 ఇచ్చే రాష్ట్రం ఇది ఒకటే. మరి ఇంతకు మించిన సంక్షేమం ఏముంది? చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచితం, వాళ్ళకి 20,000 రూపాయలు సంవత్సరం ఇస్తున్నారు. అలాగే మత్స్య కార్మికులకి, ఆటో వాళ్ళకి 15,000, ఆయన 10,000 ఇచ్చాడు, మేము 15,000 ఇచ్చాం. ఈ కాకుండా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నాం కదండి. అంతకుముందు చాలా మందికి రాలేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చాలామందికి రాలేదని చెప్పడానికి విండో లేదు అక్కడ. అసలు చెప్పేది లేదు, చెప్తే చేసేవాళ్ళు లేడు. కానీ దాంట్లో కూడా కుంభకోణం జరిగింది తెలుసా మీకు? అమ్మఒడి పేర్లలో పిల్లలు లేని తల్లుల పేర్లు కూడా వైసీపీ కార్యకర్తల పేర్లు అందులో రాసేశారు. వాళ్ళు ప్రతి నెల తీసుకునేవాళ్ళు అమ్మఒడి డబ్బులు. అది బయటకు వచ్చినాయి. కానీ మా దగ్గర కొంతమందికి రాలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్ దాన్ని మేము ఇప్పుడు ఇంటింటి సర్వే జరుగుతాం. ఫస్ట్ టర్మ్ ఇచ్చారు, సెకండ్ టర్మ్ నుంచి ఆగింది కదా. తర్వాత కూడా ఎనామలీస్కి ఇచ్చారు, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆగినాయి. ఇప్పుడు ఇంటింటి సర్వే జరుగుతుంది. మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చామండి, చిన్నది. ఆయన హయాంలో రేషన్ కార్డే లేదు కదా. ఇప్పుడు ఇంటింటి సర్వే జరుగుతుంది. ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఆదాయం ఏంటి, వాళ్ళకి పెన్షన్ వస్తుందా లేదా, అమ్మఒడి వస్తుందా, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. ఆ డేటా ప్రకారంగా మిగతా వాళ్ళందరికీ వస్తుంది. మీరు కావాలంటే చూడండి. రఫీ గారు, 2029 ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర అధికార ప్రతినిధిగానే ఉంటారా రఫీ గారు, లేకపోతే ఇంకేదైనా పదవి ఆశిస్తున్నారనుకోవచ్చు? నేను పదవులు ఆశించి నేను రాలేదండి తెలుగుదేశం పార్టీలోకి. నేను 19లో అధికార ప్రతినిధి అయ్యాను. అప్పుడు మా పార్టీ పరిస్థితి ఏంటి? ప్రతిపక్షంలో 23 స్థానాలతో మమ్మల్ని ఎలా హెరాస్ చేసేవాళ్ళు మీరు చూశారుగా, ఎలా దాడులు చేశారు. చంద్రబాబు గారి ఇంటి మీదే దాడి చేశారు. అప్పుడు మేము అనుకున్నామా పదవులు వస్తాయి, ఫేస్ చేద్దాం. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి రాష్ట్రం బాగుంటే అందరూ బాగుంటారు, అందులో నేను కూడా బాగుంటా. అందరికీ పదవులు వస్తే నాకు కూడా వస్తాయి, ఒకళ్ళకి ముందు ఒకళ్ళ వెనక. నేనైతే ప్రజల తరఫున మాట్లాడుతూ ఉన్నాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అదే 29లో ఇంతే మెజారిటీ ప్రజల నుంచి ఆదరణ కూటమి ప్రభుత్వానికి వస్తుందనే నమ్మకం ఉందా రఫీ గారు? అంటే ఇప్పుడు మొన్న ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు కూడా డిస్సాటిస్ఫాక్షన్ లేరండి, అందరూ సంతృప్తిగా ఉన్నారు. ఏని వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ ఉంది. వాళ్ళు ఎందుకు వేశారు? నవరత్నాలు అమలు చేశాడని వేశారు. మేము అంతకంటే ఎక్కువ అమలు చేస్తున్నాం కదా. ఇప్పుడు ఆ 40%లో 20% మా దగ్గర వచ్చింది. ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా చూడండి. ఇప్పుడు మన తెలంగాణలో 39% కాంగ్రెస్కి వచ్చినాయి, 29% బీఆర్ఎస్కి వచ్చినాయి. ఇప్పుడు మాకు మొన్న 54% వచ్చినాయి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ మాకు 70% వస్తాయి. జగన్మోహన్ రెడ్డి లాగా నామినేషన్స్ వేయకుండా ఆపటం. జగన్మోహన్ రెడ్డి గారేమో నెక్స్ట్ మేమే అంటున్నారు. ఎవరి పరామర్శకి వెళ్ళినా కూడా ఆయన నుంచి అదే మాట వినిపిస్తుంది. ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఆయన పార్టీలో చాలామంది బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ నాని ఏలూరు అలాంటి వాళ్ళే వెళ్ళిపోయారు. ప్రకాశం జిల్లాలో కూడా పెద్ద నాయకుడు, అలా చాలామంది వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళైనా ఆగిపోవాలి, వెళ్ళకుండా చాలామంది కామ్గా ఉన్నారు, అసలు బయటికి రావట్లా. అంటే కొంచెం సైకో బ్యాచి ఓ 10-12 మంది ఉన్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. చాలామంది మనకి ఎందుకు లేదని చెప్పి చూస్తూ ఉన్నారు. 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు, ఎవరు మాట్లాడట్లా. ఇప్పుడు నేనే వస్తాను అనకపోతే వాళ్ళు కూడా ఉండరు, వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము గేట్లు తెరిస్తే మా పార్టీ తీసుకుంటాం మేము అంటే ఆయన దగ్గర ఎవరు మిగిలే పరిస్థితి ఉండదు. మేము గేటుకి తాళం వేసాం కాబట్టి అక్కడ అలా సైలెంట్గా ఉన్నారండి. అది వాళ్ళు సైలెంట్. చూద్దాం. ఇప్పుడు ఈ
దేవదేవుడికి జరిగిన అపచారం చూసిన తర్వాత ఆ శ్రీవారిని నమ్మేవాళ్ళు ఎవరు అతనికి ఓటేరు. మీరు రాసుకోండి, బయటకు వచ్చి చెప్పరు నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేయను అని చెప్పి ఎవరు చెప్పరు. మొన్న కూడా ఎవరు చెప్పలా. ఆ సిద్ధం సభలు చూసి వైనాట్ 175 అన్నాడు కదా, 11 వచ్చినాయి. అప్పుడు చాలామంది వెంకటేశ్వర స్వామిని నమ్మేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. వాళ్ళే సొసైటీలో 75% ఉంటారు. ఇప్పుడు ఎవరు వేయరండి ఓట్లు. ఎంతమంది ప్రొఫెసర్లు చెప్పినా ఎంతమంది మేధావులు చెప్పినా నంబరు. అపచారం జరిగింది అయితే జరిగింది. ఇది ఇలాంటిదే అపచారం మా దర్గాలోనో లేదా మా మక్కాలోనో లేదా జెరూసలాంలోనో స్వర్ణ దేవాలయాలు జరిగితే ఊరుకుంటారా? హిందువులు కూడా ఊరుకోరు. ఖచ్చితంగా వాళ్ళు దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. అదే గంగవరలు ఎత్తుతున్నాడు ఆయన. ఇది బయటపడిపోయింది, ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణకి వస్తుంది, ఇప్పుడు అంతా అయిపోయింది అనుకుంటున్నారు. కొంతమందిని అరెస్ట్ చేశారు కదా. ఎందుకు అరెస్ట్ చేశారు? తప్పు జరిగిందనే కదా అరెస్ట్ చేశారు. రేపు సుప్రీంకోర్టు విచారణకు వచ్చిన తర్వాత అసలు చేపలని ఎందుకు వదిలేరని చెప్పి అడుగుద్ది సుప్రీంకోర్టు. కాబట్టి ఇంకా వెళ్తుంది జనంలోకి. అది అసలు చేపలు ఎవరు అనుకుంటున్నారు? ఇక బివి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. పేరు కూడా చెప్తే బాగుంటుంది కదా సార్, ప్రజలకు చెప్తున్నాను కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందంటారు అక్కడ. ఇప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో తిరుమల ప్రపంచంలోనే పెద్ద ఆదాయం కలిగినటువంటి కేంద్రం అది. అసలు పెట్టుబడి లేదు కదా, అంత ఆదాయం కదండి. మరి దాంట్లో కూడా మనం అవినీతి చేస్తే కదా ఉపయోగం. వాళ్ళ తండ్రి ఆమె నుంచే పునాదులు పడినాయి. 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలా అన్నాడు ఆయన. అదే తిరుపతి ఈయన కూడా కంటిన్యూ చేశాడు. మరి వాళ్ళ బంధువులు కాకుండా వేరే వాళ్ళని చైర్మన్లు ఎందుకు ఇవ్వలేదు? మా హయాంలో వేరే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. బీసీలకు చెందిన నాయకులు కూడా చైర్మన్లు చేశారు. సొంత మనుషులు పెట్టుకున్నాడు, అవినీతి చేశాడు. సరే, అవినీతి చేస్తే పెద్ద సమస్య కాదండి. ఎన్నో అవినీతి జరిగినాయి, కానీ అపచారం చేశాడు. భక్తుల విశ్వాసం మీద అతను ఆడుకున్నాడు. అది వేరే మతస్థులైనా నేను కూడా సహించిన దాన్ని. ఇప్పుడు ప్రజల మనోభావాలతో ఆడుకోవటం, వాళ్ళ భక్తితో ఆడుకోవటం అంటే అది చాలా నేరం. అది ఆ నేరం చేశాడు అతను. కాబట్టి అతను సుబ్బారెడ్డి చెప్పాడు కదా కల్తీ జరిగిందని. అతను ఏమంటాడు? పంది కొవ్వు కలవలేదు, ఎద్దు కొవ్వు కలవలేదు, చేప నూనె కలవలేదు, కానీ రసాయనాలు కలిసినని చెప్పి ఒప్పుకున్నాడుగా. మరి జగన్మోహన్ రెడ్డిని ఆ మాట మీద మాట్లాడమనండి. మా హయాంలో రసాయనాలు కలిసినాయి, పంది కొవ్వు, చేప నూనె, ఎద్దు కొవ్వు కలవలేదు, రసాయనాలు అయితే కలిసినాయి, అది సిట్ చెప్పింది, మా సుబ్బారెడ్డి కూడా చెప్పాడు అని చెప్పి ఒప్పుకోమనండి. ముందుకు వచ్చి అప్పుడు ఎవరైనా సరే అతన్ని క్షమించటం జరుగుతుంది. మళ్ళీ పైగా భూతద్దాలు పట్టుకొని ఈ హెరిటేజ్ ఫుడ్కి సంబంధం ఉందని ఏదో ఎక్కడో ఒక చోట హెరిటేజ్ అసలు ఎప్పుడు సప్లై చేయలే, అసలు ఎప్పుడు సప్లై చేయలే. హెరిటేజ్ ఎప్పుడు నెయ్యి ఏ కంపెనీకి సప్లై చేయలే, తిరుమలకి అసలే చేయలే. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుంది, అది తప్పేముంది దాంట్లో? డైవర్ట్ చేయడానికి హెరిటేజ్ ఏం చేస్తారు? ఇప్పుడు కింద భూమి కదులుతుంది, భక్తులందరూ ఆగ్రహంగా ఉన్నారు, ఎలాగా దాన్ని డైవర్ట్ చేయాలా? హెరిటేజ్ మీద చేయాలా, అంతే కదా. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అవ్వట్లా, అది ఎక్కట్లేదు. రోజుకొకటి తీస్తూ ఉన్నారు కొత్త విషయాలు, అది పనిచేయవాయి. ఓకే రఫీ గారు, మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. చూద్దాం అసలు ఇంకెన్ని అవినీతులు బయటపడతాయి, ఎవరెవరు అరెస్ట్ అవుతారు. మీరన్నట్లుగా కొన్ని క్షమాపణలు బయటకు వస్తే ప్రజల్లో కొంతవరకైనా ప్రతిపక్ష పార్టీ మీద ఒక గౌరవం, ఆదరణ ఉంటుందని మీరు ఎలా అయితే సలహా ఇచ్చారో ఆ విధంగా వాళ్ళలో ఏమైనా చేంజెస్ వస్తాయేమో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.